అజిత్ పవార్ మరణం అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అజిత్ పవార్ మరణం, సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం రెండు షాక్లే అని శివసేన పత్రిక సామ్నా సంచలన ఎడిటోరియల్ ప్రచురించింది. అజిత్ పవార్ చితాగ్ని చల్లారక ముందే సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం ఎందుకు చేశారు? సూతక కాలాన్ని సునేత్ర ఎందుకు పాటించలేదని సామ్నా ఎడిటోరియల్ ప్రశ్నించింది. అజిత్ పవార్ మరణం అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సునేత్రా పవార్ను హుటాహుటిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా చేయడంపై ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన పత్రిక సామ్నా సంచలన ఎడిటోరియల్ను ప్రచురించింది. ఈ అనూహ్య పరిణామం వెనుక పలువురు బీజేపీ అగ్రనేతల పాత్ర ఉందని సామ్నా ఆరోపించింది. అజిత్ పవార్ చితాగ్ని చల్లారకముందే సునేత్రా పవార్ను ముంబైకి పిలిపించి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారని సామ్నా తెలిపింది. అజిత్ పవార్ విమాన ప్రమాదం అనేది మొదటి షాక్ అని, అకస్మాత్తుగా సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం కావడం రెండో షాక్ అని సామ్నా పేర్కొంది. సునేత్రా పవార్ను డిప్యూటీ సీఎంగా చేయాలనే నిర్ణయం వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లది ప్రధాన పాత్ర అని సామ్నా ఆరోపించింది. సాధారణంగా అయితే వ్యక్తిగత పాలనా అనుభవం వల్ల సునేత్రా పవార్కు డిప్యూటీ సీఎం పదవి లభించలేదని, కేవలం బీజేపీ అగ్రనేతల రాజకీయ యుక్తుల్లో భాగంగానే ఆమెకు పదవి లభించిందని సామ్నా ఎడిటోరియల్లో ప్రస్తావించింది. మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎం నియామకంపై రాష్ట్ర ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సామ్నా తెలిపింది. ఒక మహిళా నాయకురాలికి ఈ పదవి లభించడంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, రాజకీయ సమీకరణాల్లో భాగంగానే సునేత్రా పవార్కు ఈ ఛాన్స్ ఇచ్చారని మరికొందరు అనుకుంటున్నారని సామ్నా పేర్కొంది. ఇంతకీ అజిత్ పవార్ సతీమణికి ఈ అవకాశాన్ని ఎవరిప్పించారు అనే ప్రశ్న కూడా యావత్ మహారాష్ట్ర ప్రజానికం ఎదుట నిలిచి ఉందని సామ్నా తెలిపింది. నిజానికి సునేత్రా పవార్కు డిప్యూటీ సీఎం పదవి లభించబోతుందనే సమాచారం తమకు చివరి నిమిషం దాకా తెలియదని ఎన్సీపీ అగ్రనేతలు శరద్ పవార్, సుప్రియా సులే అంటున్నారు. అంతేకాదు, అజిత్ పవార్ ఎన్సీపీని ఇప్పుడు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే లాంటి నేతలు నడిపిస్తున్నారని శరద్ పవార్, సుప్రియా సులే చెబుతున్నారు. రాజకీయ పార్టీలో వేరువేరు అయినా శరద్ పవార్, అజిత్ పవార్ కుటుంబాలకు బంధుత్వం ఉంది. కనీసం తన సమీప బంధువుల్లోనూ ఎవరికి చెప్పకుండానే ముంబైకి వచ్చి సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారా? ఇలాంటి తుచ్చ రాజకీయాలను బీజేపీ అగ్రనేతలే చేస్తుంటారు. శరద్ పవార్, సుప్రియా సులే చేసిన వ్యాఖ్యలను బట్టి ఉద్దేశపూర్వకంగానే బంధువులకు సమాచారాన్ని ఇవ్వకుండా సునేత్రా పవార్, ఆమె ఇద్దరు కుమారులు ముంబైలోని రాజ్ భవన్కు వచ్చి ప్రమాణ స్వీకారం చేసుంటారు. రాజకీయాల్లో విలువలు దారుణంగా పతనమైన తీరుకు ఈ పరిణామం ఒక నిదర్శనమని సామ్నా కథనంలో ప్రస్తావించారు. సామ్నా ఎడిటోరియల్లో మరిన్ని ప్రశ్నలను సంధించారు. ఎవరైనా తమ కుటుంబీకులు చనిపోతే కనీసం 13 రోజుల పాటు సూతక కాలాన్ని పాటించాలి అనేది హిందువుల విశ్వాసం. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా భర్త అజిత్ పవార్ చనిపోయిన మరుసటి రోజే సునేత్రా పవార్ ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అది కూడా సమీప బంధువులకు చెప్పకుండా తన భర్త స్థానంలో పదవిని చేపట్టడంపై పలు అనుమానాలు లేవనెత్తింది. సనాతన ధర్మం గురించి నిత్యం మాట్లాడే బీజేపీతో అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ పొత్తు పెట్టుకుంది. మరి కనీసం సూతక కాల నియమాన్ని పాటించుకుంటే ఎలా? ఇది హిందుత్వ విశ్వాసాలకు విరుద్ధమైన చర్య అని సామ్నా ఎడిటోరియల్లో ప్రశ్నను సంధించారు. సూతక కాలం పూర్తి కాకముందే సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బహుశా ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే లాంటి నేతలు ఎన్సీపీపై పట్టును సాధించకుండా అడ్డుకునేందుకే సునేత్రా పవార్ ఇలా చేసి ఉంటారని అనిపిస్తోందని సామ్నా పేర్కొంది. అజిత్ పవార్ మరణించాక ఎన్సీపీ పగ్గాలను సునేత్రా పవార్ చేపట్టారని ఆ పార్టీ నేత హసన్ ముష్రిఫ్ అంటున్నారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులంతా సునేత్రా సారథ్యంలోనే పనిచేస్తారని ముష్రిఫ్ చెబుతున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారంపై సునేత్రా పవార్ ఎన్సీపీలోనూ ఎవరికి ఎందుకు సమాచారాన్ని ఇవ్వలేదు అనేది తెలియరావడం లేదు. ఈ ఏడాది జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసిన వెంటనే తన పార్టీ శరద్ పవార్ ఎన్సీపీలో కలిపేయాలని అజిత్ పవార్ భావించారు.
కానీ ఈ విలీన ప్రతిపాదన అజిత్ పవార్ ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారలకు ఇష్టం లేదు. ఊహించని విధంగా జిల్లా పరిషత్ ఎన్నికల కంటే ముందే అజిత్ పవార్ చనిపోయారు. ఈ నేపథ్యంలో పవార్ పటేల్ పార్టీ కాస్త పటేల్ పార్టీగా మారకుండా అడ్డుకునేందుకు అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి బీజేపీ అగ్రనేతలు చొరవ చూపి సునేత్రతో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించి ఉంటారు అని సామ్నా తన ఎడిటోరియల్లో విశ్లేషించింది. ప్రస్తుతం అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కంట్రోల్ చేస్తున్నారు. ఎన్సీపీ స్టీరింగ్ మాత్రమే సునేత్ర చేతిలో ఉంది. ఎన్సీపీ పార్టీ అనే బోటు స్టీరింగ్ను తన ఇష్టం వచ్చినట్లుగా సునేత్ర తిప్పుతున్నారు. దీనివల్లే అజిత్ పవార్ పార్టీ భవితవ్యంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2029 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అనేవి సునేత్ర పవార్కు అసలైన పరీక్షగా మారుతాయి. ఆ ఎన్నికలకు ముందు అజిత్ పవార్, ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే, శివసేనలకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలుంటాయి. అటువంటి పరిస్థితుల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దయపై షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది అని సామ్నా ఎడిటోరియల్ పేర్కొంది. సామ్నా ఎడిటోరియల్లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. డిప్యూటీ సీఎం పదవికి ఎలాంటి రాజ్యాంగ బద్ధత ఉండదు. కానీ ఇప్పుడు ఆ పదవిని పొందిన సునేత్ర పవార్కు ఎలాంటి మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు అనేది కీలకమైన అంశం. వాటిని సునేత్ర ఎలా నిర్వహిస్తారు? తమ సమర్థతను చాటుకుంటారా? ఎన్సీపీ భవిష్యత్తు కోసం సునేత్ర ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారు అన్నది మహారాష్ట్ర రాజకీయాలతో పాటు ఎన్సీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కడం వెనుక బీజేపీ మాస్టర్ మైండ్ ఉందని శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్ పేర్కొంది. ఎన్సీపీ పటేల్ పార్టీగా మారకుండా ఉండేందుకే బీజేపీ ఈ ప్లాన్ వేసిందని సామ్నా ఎడిటోరియల్లోని సంచలన ఆరోపణలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.